ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం సీఎం నివాసంలోకి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ నెల 13న కేజ్రీవాల్ ను కలిసేందుకు స్వాతి మాలివాల్ ఆయన నివాసంలో వేచి ఉండగా తనపై విభవ్ కుమార్ దాడి చేసినట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై తీవ్ర రాజకీయ దుమారమే రేగింది. ఇక ఈ విషయంపై 16న స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఢిల్లీ పోలీసులు మాలివాల్ కు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ రిపోర్ట్లో మాలివాల్ కండ్లు కాళ్లపై దెబ్బలు తాకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో నివేదిక వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు విభవ్ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సీఎం ఇంటి వద్ద ఉన్న సిబ్బందికి మాలివాల్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు కనిపిస్తోంది.